కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటన అనకాపల్లిలో జరిగింది. అనకాపల్లిలోని జగన్నాథపురం జంక్షన్ దగ్గర ముగ్గురు స్నేహితులు కలిసి టిఫిన్ చేశారు. అందులో ఒకరు అక్కడే ఉండిపోయారు. మరో ఇద్దరు ఈ ఉండిపోయినటువంటి వ్యక్తి యొక్క బైక్ని మరొక స్నేహితుడు తీసుకుని ఇద్దరు బయలుదేరుతూ వెళ్ళారు. ఇంతలోనే రోడ్డు క్లియరెన్స్ లేదు. పొగమంచు వల్ల ముందు ఏదుందో కనిపించకపోవడంతో కరెంటు పోలుకి బలంగా వెళ్లి ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే పడిపోయారు. ఇద్దరికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అది గమనించి 108కి కాల్ చేసి హాస్పిటల్కి తరలిస్తే వైద్యులు ఇద్దరు స్నేహితులు చనిపోయారు అంటూ చెప్పారు. ఒక్కసారిగా విషాదకర వార్త, చాలా బాధాకరం. వీరు డ్యూక్ బైక్ పైన వెళ్తున్నారు. అయితే అమ్మమ్మ ఇంటి దగ్గర పండగ జరగడంతో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో బోగాది ధను విజయ్, ఈ అబ్బాయి వయసు 20 ఏళ్ళు, అలానే ధూళి దుర్గ తిన వయసు 19 ఏళ్ళు. ఈ విజయ్ వాళ్ళ ఇంటికి ఈ దుర్గాతో పాటు దుర్గా ఫ్రెండ్ జగన్, ఇంటి జగన్, ఈ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి జగన్నాథపురం వరకు వచ్చి అక్కడ టిఫిన్ చేశారు. అయితే ఈ జగన్ అనే అబ్బాయి అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి బైక్ని తీసుకొని వీళ్ళు ముందుకు వెళ్తూ అలా రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయాణం ముందుకు కొనసాగుతోంది. అంతలోనే పొగ మంచు వల్ల వాళ్ళకి రోడ్డు క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఒక్కసారిగా కరెంటు పోల్ని అయితే ఢీకొన్నటువంటి దుర్ఘటనలో ఇద్దరు బలమైన గాయాలతో అక్కడికక్కడే పడిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పటికే డాక్టర్స్ ఇద్దరు చనిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకసారి ఈ యాక్సిడెంట్కు సంబంధించి ఇద్దరు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఆ సమయంలో ఈ డీటెయిల్గా కూడా ఒకసారి చూద్దాం. గణపతిలో పండుగ జరుగుతోంది. ఆ పండగ బొగది ధను విజయ్ ఇంటికి తన స్నేహితుడైన ధూళి దుర్గ అలానే జగన్ వెళ్ళి పండుగ చూసుకున్నారు. ఆ తర్వాత 11 గంటల టైంలో రాత్రి గణపతి నుండి బయలుదేరారు. జగన్నాథపురం వచ్చేటప్పటికి ముగ్గురు అక్కడే టిఫిన్ చేశారు. ఆ జగన్నాథపురంలో జగన్ అనే కుర్రాడు ఉండిపోయి తన బైక్ను దుర్గకిచ్చాడు. ఈ దుర్గ ధను విజయ్ చౌడుపల్లి దుర్గ యొక్క తన అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళటానికి డ్యూక్ బైక్ పై వెళ్లారు. ఈ డ్యూక్ బైక్ నెంబర్ AP39GA6831. సో ఈ బైక్ పైన వెళ్తుండగా జగన్నాథపురం గుడి దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రి అంటే 11:30 టైము. ఆ సమయంలో కేటీఎం డ్యూక్ బైక్ నెంబర్ ఏదైతే ఇప్పుడు చెప్పామో దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు దుర్గ. మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటికే మనం చూస్తున్నాం వింటర్ ఎఫెక్ట్ ఎలా ఉందో. చాలా వరకు రోడ్లు క్లియరెన్స్ కూడా ఉండటం లేదు. ఆగి జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా ఇప్పటికిప్పుడే మనం పోలీసుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే ఈ మంచు ఎక్కువగా ఉండటం వల్ల వారికి రూట్ సరిగ్గా కనిపించలేదు. వెళ్ళి కరెంటు పోల్కి కొట్టారు. దీంతో ఇద్దరు కూడా అక్కడ పడిపోయారు. ఇద్దరు తలలకి బలమైన గాయాలయ్యాయి. ఇమీడియట్గా అక్కడ గ్రామస్తులు ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళు చూసి ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ ఫోన్ బంధువుల ఫోన్కి కాల్ చేశారు. అంతలోనే 108 కూడా కాల్ చేసి ఎన్టీఆర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే 1 గంట ఆ ప్రాంతంలో డాక్టర్ డిక్లేర్ చేశారు ఇద్దరు చనిపోయారు అని చెప్పి. ఆ తర్వాత అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ ఎంత బాధాకరమైన ఘటన అంటే ఇదొక్కటే కాదు, ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఇంతలోనే కనిపిస్తున్నారు. అంతలోనే అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందట, అందులో ప్రాణాలు కోల్పోయారట అని చెప్పుకోవడం కూడా చాలా బాధేస్తోంది. ఒకటేంటంటే అతివేగం కారణాలు, మరొకటి కొంచెం స్పోర్ట్స్ బైక్ టైపు అట్లాంటివి ఉన్నప్పుడు కూడా యువతలో కంట్రోల్ ఉండట్లేదు. ఇంకొకటి ఏంటంటే నెగ్లిజెన్సీ, కొంచెం అర్ధరాత్రి టైంలో ప్రయాణాలు అనేవి ఎప్పటికీ కూడా అంత సేఫ్ కాదు. ఎందుకంటే ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకు తెలీదు. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మనం చూస్తున్నాం, సాయంత్రం అయితేనే చాలు, 6-7 అయితేనే చాలు చిమ్మ చీకటిగా కనపడుతోంది. ఇంకొక వైపు విపరీతమైన పొగ మంచు అలుముకుంటుంది. ఇలాంటిది అర్ధరాత్రి టైంలో వీళ్ళు ప్రయాణాలు జర్నీలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా ప్రమాదం అని అనేక ప్రమాదాల నుంచి మనం తెలుసుకున్నాం. పోలీసులు కూడా పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. 2 ఎర్లీ అవర్స్లో ఇప్పుడు 2-3 ఈ టైంలో కూడా ఎవరైనా ఏదైనా ఊర్లు వెళ్ళటానికి ఇదే కరెక్ట్ టైము, ఇప్పుడు మనం బయలుదేరితే కనుక ఖచ్చితంగా 10-11కు చేరిపోతామనే ఆలోచనతో వెళ్తారు. కానీ ఇది చీకటితో పాటు ఈ పొగ మంచు వల్ల రూట్ క్లియరెన్స్ ఉండదు. మీరు అంచనాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఏది అడ్డొచ్చినా మీకు తెలియదు అన్నట్టుగానే ఇప్పుడు ఈ స్నేహితులు డ్యూక్ బైక్పై ముందుకు వెళ్తున్నారు. కానీ రూట్ క్లియరెన్స్ లేదు. కేవలం పొగ మంచు వల్ల వాళ్ళకి ముందు ఏదుందో కనిపించక అదే స్పీడ్తో వెళ్ళి కరెంటు పోల్ను కొట్టి వారు
వారు బలమైన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి దుర్ఘటన. చాలా బాధాకరమైన విషయం. ఇద్దరు ఫ్రెండ్స్ అంట, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా ఇద్దరు కలిసే వెళ్తారు. అలాంటిది ఇప్పుడు చావులోను కూడా, అంటే మృత్యువులోను కూడా వారిద్దరూ ఎక్కడ విడిపోకుండానే స్నేహితులు ఒక్కటిగానే ప్రాణాలు పోగొట్టుకున్నారు అనే మరొక కోణంలో కూడా ఎమోషనల్గా అనిపిస్తోంది, ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు